నగర్ గ్రామంలో పిల్లలు బాగా గాలిపటాలు ఎగరేస్తారు. రాజు ఇంకా దినేష్ వాళ్ళ గాలిపటాల దారాలను గట్టిగా పట్టుకుని ఒకరితో ఒకరు పోటీలు పడుతూ ఉంటారు. గాలిపటాల దారాలు చిక్కుపడుతూ ఉంటాయి. గట్టిగా వీచే గాలులతో 2 గాలిపటాలు ఎగురుతూ ఉంటాయి. చూసావా దినేష్, నా గాలిపటం ఇంకా పైకి వెళ్తుంది. నువ్వేం చేస్తావు? నువ్వు మర్చిపోతున్నావు రాజు, గాలి గట్టిగా వీస్తోంది. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఉన్నట్టుండి రాజు గాలిపటం గాలిలో ఎగురుతుంది. దినేష్ గాలిపటం దారం రాజు గాలిపటం కిందకు వెళ్తుంది. దినేష్ గాలిపటం రాజు గాలిపటంని కట్ చేస్తుంది. చూసావా, పోయింది. నీ గాలిపటం పోయింది. ఏంటిది, నా గాలిపటం కట్ అయింది. లేదు, ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు నేనేం చేయాలి? గాలిపటం పోయింది. నువ్వు వెళ్ళి కొత్తది కొనుక్కో. దుకాణంలో కొత్త గాలిపటాలొచ్చాయి, చాలా బాగున్నాయి, సరేనా? అరే చూస్తూ ఉండు, ఈసారి నాది కాదు, నీ ఈ పాత గాలిపటమే తెగిపోతుంది. లేదు లేదు, ఛాన్సే లేదు. నా ఈ గాలిపటం ఇంతవరకు 8-10 గాలిపటాలు కట్ చేసింది. ఇది నా లక్కీ గాలిపటం. పద దుకాణానికి వెళ్దాం. రాజు ఇంకా దినేష్ గాలిపటాల దుకాణానికి వెళ్తారు. నీ గాలిపటానికి చాలా ప్లాస్టర్లున్నాయే, ఇంకా చాలా కూడా వేస్తాను. దినేష్ పాత గాలిపటానికి బోలెడన్ని ప్లాస్టర్లు వేసుంటాయి. అరే, ఈ గాలిపటాన్ని పడి, నీ గాలిపటం పాతది కాదు, ముసల్దైపోయింది. లేదు లేదు, ఈ గాలిపటాన్ని నేను విసిరేయను. ఇది గాలితో పాటు మాటలాడుతూ ఎగురుతుంది, చాలా పైకి వెళ్తుంది. సరే, ఇక త్వరగా వెళ్దాం పదా. సరే చూద్దాం, నా కొత్త గాలిపటం ముందు నీ ఈ ముసలి గాలిపటం నిలబడగలదో లేదో. అరే, నేనేం ఆలోచిస్తున్నానంటే ఒక తిరంగి కొంటాను. ఇలా చూడు, దుకాణం వచ్చింది, ఏం కావాలో కొనుక్కో. రాజు ఇంకా దినేష్ దుకాణానికి వెళ్తారు. గాలిపటాలు కొంటారు. రాజు చేతిలోకి ఒక తిరంగి తీసుకుంటాడు. ఇదిగో ఇది, నాకు ఇదే కావాలి. బావుంది, తీసుకో. రాజు తన గాలిపటాన్ని చూపిస్తూ దుకాణందారుని, అన్నా, ఈ గాలిపటం ఎంత? ఇది 10 రూపాయలు. సరే, ఇదిగోండి. మాంజా వద్దా నీకు? కొత్త మాంజా వచ్చింది, తీసుకో, లేకపోతే అయిపోతుంది. అందరూ కూడా అదే తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది చాలే బాబాయ్, ఈసారి తీసుకుంటాం. మీ ఫ్రెండ్ అయితే కొత్త గాలిపటం కొన్నాడు, మరి నువ్వు కొనుక్కోవా? పాత చిరిగిపోయిన గాలిపటం పట్టుకొని తిరుగుతున్నావు. మీరలా అనకండి బాబాయ్, ఈ గాలిపటం నాకు లక్కీ గాలిపటం. నా ఈ గాలిపటం 8-10 గాలిపటాలు కట్ చేసింది, కానీ ఇంతవరకు అది తెగలేదు. దీన్ని నేను ఎప్పటికీ పారేయను. సరే సరేలే. రాజు ఇంకా దినేష్ దుకాణం నుంచి బయలుదేరి ముందుకు వెళ్తారు. వాళ్ళిద్దరూ రాజు ఇంటి దగ్గరికి చేరుకుంటారు. దినేష్, ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు గాలిపటం ఎగరేయలేము. సరిగ్గా చెప్పావు, గాలి కూడా లేదు. రేపు ఉదయం కలుద్దాం. రేపు సంక్రాంతి కూడా కదా. రేపు చాలా సరదాగా ఉంటుంది. రేపు కలిసి అన్నిటికంటే ముందు నేను నా కొత్త గాలిపటంతో నీ ముసలి గాలిపటాన్ని కట్ చేస్తాను. సరే సరే, చూద్దాంలే. ఇప్పుడొక పని చెయ్యి, నా ఈ గాలిపటాన్ని మీ ఇంట్లో పెట్టుకో. ఎందుకంటే నా తమ్ముడు మహేష్ ఉన్నాడు కదా, తను నేను లేవడానికి ముందే గాలిపటం తీసుకొని పారిపోతున్నాడు. సరే, ఇటివ్వు. దినేష్ రాజుకి గాలిపటం ఇంకా రీల్ ఇస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. రాజు గాలిపటాలను రీల్ని తన గదిలో టేబుల్ మీద పెడతాడు. దినేష్ గాలిపటం ఎంతో పాతది. దీనికి నేను సరిగ్గానే పేరు పెట్టాను, ముసలి గాలిపటం అని. ఇది లక్కీ గాలిపటం అంటాడు. గాలిలో చాలా పైకి వెళ్తుంది అంటాడు. రేపు తన ఈ ముసలి గాలిపటాన్ని కట్ చేసి తీరుతాను. చాలా రాత్రవుతుంది. రాజు నిద్రపోతాడు. కాని తనకి కలలో దినేష్ కనిపిస్తాడు. తన పాత ముసలి గాలిపటం ఎగిరేస్తూ ఉంటాడు. రాజు తన కొత్త గాలిపటం ఎగిరేస్తాడు. ఇద్దరు ఒక మైదానంలో గాలిపటాలు ఎగిరేస్తుంటారు. ఎంతో ఎత్తులో 2 గాలిపటాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. నువ్వేమైనా చేయగలవని అనిపిస్తోందా? నా వైపు చూడు, ఎంత అందంగా మెరిసిపోతూ ఉన్నానో. నువ్వు ఒక పాత చిరిగిపోయిన గాలిపటానివి. ఇక నువ్వు ఎక్కువగా ఎగరలేవు. ఇక నీకు ఈ ఆకాశంలో ఏ చోటు లేదు. అవును, నేను ముసలిదాన్ని అయ్యుండొచ్చు, కానీ నేను జీవితంలో చాలా తుఫాన్లను చూశాను. ఎంతో పైకి నిరంతరంగా ఎగరడానికి కేవలం రంగు, మెరుపు అవసరం లేదు. అనుభవం ఇంకా బ్యాలెన్స్ కావాలి. బహుశా నీకది అర్థం కాదు. నీ ఆలోచనే వేరు. నన్ను చూడు, ఈ గాలి నన్ను ఇంకా పైకి తీసుకువెళ్తుంది. నీకది ఎప్పటికీ అర్థం కాదు. నేను చాలా మంచి గాలిపటాన్ని.
నీలాంటి పాతవాళ్ళు ఎప్పుడు వెనకబడిపోతారు. నిజమే, ఇది అర్థం చేసుకోవడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నీలాంటి వేగంగా మెరిసే గాలిపటాలు గాలిలో ఎగరడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ నీకొకటి అర్థం కావడం లేదు. కేవలం వేగంతో పని జరగదు. గాలి గట్టిగా వీచినప్పుడు నువ్వు నీ మెరుపుని కోల్పోతావు. అప్పుడే గాలి గట్టిగా వీస్తుంది. కొత్త గాలిపటం తన బ్యాలెన్స్ ని కోల్పోతుంది. కొత్త గాలిపటం నేల మీద పడిపోతూ ఉంటుంది. లేదు లేదు లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది? గాలి ఇంత గట్టిగా ఎందుకు వీస్తుంది? నేను కిందకి వెళ్ళిపోతున్నాను. గాలిపటం నేల మీద పడిపోతూ ఉంటుంది. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. అరే, నా గాలిపటం కిందకు వచ్చేస్తోంది. అయిపోయిందా నీ కొత్త గాలిపటం మెరుపు? ఇదేంటి, ఇంత గట్టి గాలిలో ఎగిరితే ఏంటి లాభం? నేను పడిపోయాను. నేను చక్కగా ఎగరగలను అనుకున్నాను. ముసలి గాలిపటం ఇంకా గాలిలోనే ఎగురుతూ ఉంటుంది. చూసావా, నువ్వు గాలికున్న శక్తిని అర్థం చేసుకోకుండా నీ వేగం మీద దృష్టి పెట్టావు. అప్పుడు ఇదే జరుగుతుంది. కేవలం మెరుపుతో ఎత్తుకి వెళ్ళలేవు. బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నువ్వు పడిపోయావు కదా, మరిది అర్థం చేసుకున్నావా ఏది కరెక్టు? నువ్వేమనుకున్నావు? ఇలా పాత పడిపోయి చిరిగిపోయి బ్యాండేజీలు వేసుకుంటే నువ్వేమైనా చేయగలవా? నువ్వు చిన్న గాలొస్తేనే ఎగిరిపోతావు. నువ్వు అసలేమీ చేయలేవు. నువ్వింకా చిన్నదానివి. నీకు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఏ గాలైతే నిన్ను పైకి తీసుకువెళ్తుందో అదే నిన్ను కింద కూడా పడేస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు సరైన దిశ, బ్యాలెన్స్తో గాలిని ఎదుర్కొంటావో అప్పుడు తుఫాను కూడా నిన్ను పడేయలేదు. గాలి ఇంకా ఎక్కువవుతుంది, కానీ ముసలి గాలిపటం నిదానంగా ఎగురుతూ ఉంటుంది. అది కింద పడే ప్రమాదమే లేదు. రాజు ముసలి గాలిపటాన్ని అడుగుతాడు. ఈ గాలి చాలా ఎక్కువగా ఉంది. నువ్వు గట్టి గాలిని ఎదుర్కోగలమా? నువ్వేం చేస్తావు? నువ్వు కింద పడిపోతావా? రాజు, గాలితో పాటు ఎగరడానికి వేగం మాత్రమే కాదు, దానిని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తే గాలి నీకు వ్యతిరేకంగా వెళ్ళదు. గుర్తుపెట్టుకో, జీవితం మెరుపులతోనే నడవదు. వేగంతో ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వెళ్లేవాళ్లు చివరికి పడిపోతారు. కానీ నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్తే వాళ్ళు ఎప్పుడూ విజయాన్ని సాధిస్తారు. ఈ ముసలి గాలిపటం చెప్పిన మాటను గుర్తుపెట్టుకో. ఉన్నట్టుండి రాజు కళ్ళు తెరుస్తాడు. తను కలలో నుంచి లేస్తాడు. ముసలి గాలిపటం? ఓ, ఇదంతా కల. ఇవాళ చూపిస్తాను దినేష్కి. ఇవాళ తన గాలిపటాలన్నీ కట్ చేయకపోతే నా పేరు కూడా రాజు కాదు. ఉదయాన్నే సంక్రాంతి రోజు మైదానంలో చాలా పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. రాజు, దినేష్ గాలిపటాలు కూడా ఆకాశంలో ఉంటాయి. ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. దినేష్, ఇవాళ నీ ప్రతి గాలిపటాన్ని నేను కట్ చేస్తాను. అన్నిటికంటే ముందు ఈ ముసలి గాలిపటాన్ని కట్ చేస్తాను. సరే, ట్రై చేసి చూడు. రాజు ఇంకా దినేష్ల గాలిపటాల మధ్య పోటీ మొదలవుతుంది. రాజు కొత్త గాలిపటం మళ్లీ తెగిపోతుంది. చూడు చూడు, అయిపోయింది. రాజు, నువ్వు నా గాలిపటాలన్నీ కట్ చేస్తానన్నావు కదా. అరేరే, నేను గాలిపటం ఎగరేను. రాజు కోపంగా తన రీల్ని నేల మీద కేసుకొట్టి వెళ్ళిపోతుంటాడు. రాజు, ఎందుకలా కోప్పడుతున్నావు? ఆగు. అరే ఆగు, ఏమైంది? గాలిపటం కట్టయితే కట్టవని. అదేం కాదు, నాకు నీ ఈ ముసలి గాలిపటం గురించి కలొచ్చింది. కలలో కూడా నీ ఈ గాలిపటం నన్ను విసిగించేసింది. ఏమైంది? ఈ గాలిపటం ఏమనింది అంటే జీవితంలో సరైన దిశ, ఓపిక, బ్యాలెన్స్ వల్లే సరైన శక్తి వస్తుందట. మెరుపు వేగంతో కాదట. నా కొత్త గాలిపటం నేల మీద పడింది, కానీ ఈ ముసలి గాలిపటం గాలిలో హాయిగా ఎగురుతూ ఉంది. దినేష్ రాజు మాటలు విని నవ్వుతాడు. అలాగా, అదా విషయం. అయితే నీకు ఈ గాలిపటం సరిగ్గానే చెప్పింది. అరే, మా నాన్నమ్మ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, మనిషి ఎప్పుడూ ఓపికతో, సహనంతో ఉండాలని. దానితో జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దీనిని పాటించి విజయం సాధించిన మనిషే సరైన దిశలో అసలైన విజయం సాధిస్తాడు. ఏ మనిషి అయితే ఓపిక, సహనం లేకుండా త్వరగా విజయం సాధించాలని ప్రయత్నిస్తాడో అతని విజయం ఎక్కువ రోజులు నిలబడదు. కేవలం వేగం ఇంకా మెరుపుతో కాదు, అనుభవం, బ్యాలెన్స్ ఇంకా ఓపికతో విజయం లభిస్తుంది. ముసలి గాలిపటం నీకు మంచి పాఠమే నేర్పింది. ఈ ముసలి గాలిపటానికి నువ్వే హక్కుదారువి. ఇదిగో, ఈ గాలిపటాన్ని నువ్వు తీసుకో. నేనింకా గాలిపటం ఎగరేను. రాజు, ఇవాళ మకర సంక్రాంతి. ఇవాళ నువ్వు కోప్పడకూడదు.
కాని ఈ నువ్వుల లడ్డు తిను. మా అమ్మ చేసింది. మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుంది, నువ్వుల లడ్డు తిను, ప్రేమతో ఉండు అని. దినేష్ రాజుకి నువ్వుల లడ్డు ఇస్తాడు. రాజు ఎంతో సంతోషంగా తింటాడు. ఇప్పుడు నా ఈ ముసలి గాలిపటం తీసుకో, దీన్ని ఎగిరే. అప్పుడు నువ్వు నేర్చుకొని బాగా అర్థం చేసుకుంటావు. దినేష్ ముసలి గాలిపటాన్ని రాజుకి ఇస్తాడు. దినేష్, మకర సంక్రాంతికి శుభాకాంక్షలు. మకర సంక్రాంతికి నీకు కూడా చాలా చాలా శుభాకాంక్షలు.